ఈ టైం వస్తున్నా ఈ నాయకుడు పని చేస్తాడు కానీ మరి లభిస్తున్నా చేస్తారు. లీడర్షిప్ చేయమని ఎవరు అవసరం లేకుండా జాబ్ అవసరం లీడర్షిప్ చేస్తామని చెప్పు. భూభారత్ మీరంతా ముగ్గురు జూనియర్ అసిస్టెంట్ సార్, రికార్డ్ అసిస్టెంట్, బస్ సర్టిఫికేట్ చేస్తారు సార్, సర్టిఫికేట్ చేస్తారు సార్. ఒకటికొకటి చెప్పలే ఏదున్నదో అది పర్ఫెక్ట్ ఇవ్వదు పాపం. ఇట్టుగా పాపం ఇబ్బంది పెట్టకండి. ఏమంటున్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు చెయ్యాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణకి చెప్తున్నా, రెంజల్ మండల్ థర్డ్ బిలోల్ విలేజ్ ఉంది 1007/025/1. ఇది ఈ సర్వే అది ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్ అంతేనా? సర్కార్ అని పడితే అది చచ్చినట్టే. దాన్ని ఎప్పుడో 54 నుంచి ఎన్ని అది గుంటనా 2 గుంటలు 3 గుంటలు ఉన్నాయి. ఎవరిదో 2.5 ఎకరాలు కూడా ఈ 3 గుంటలు చేయబట్టి అయిపోయింది. సర్కార్ అని పడ్డది. ఇవి చిన్న చిన్న మిస్టేకులే రెక్టిఫై చేస్తలేరు. అందుకొరకే మొన్న రివ్యూ పెట్టి కన్సల్ట్ అధికారులకు హెచ్చరించడం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ వీళ్ళకి కానీ ఇటువంటి సర్కార్ అని పడ్డాయి. సరే సర్కారు 3 గుంటలు ఉన్నది 10 ఎకరాలు ఉంది, బ్యాలెన్స్ 20 acres ఆ సర్వే నెంబర్ నుండి తీసేయమని ఆర్డర్స్ వస్తున్నాయి. ఉదాహరణకి చెప్తా ఉన్నాను. ఇటువంటి అన్ని రెక్టిఫై చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో కారోబార్ కంటే కింద కారోబార్ ఒక్కొక్క దగ్గర 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంచుంటాం. వాళ్ళని తీసేయమని ఆర్డర్స్ ఇచ్చినాం. అయినా కొందరు అధికారులు తీసేస్తున్నారు. తప్పనిసరిగా అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. గ్రామాలు చెడిపోవడానికి రీజన్ వాళ్ళే. ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పుకుంటా వస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడైనా అదేవిధంగా ఈజీఎస్ వర్కర్స్ కానీ కన్సల్ట్ అధికారులు కానీ స్కూళ్ళల్లో కానీ ఇక్కడ డ్రైన్లు క్లీన్ లేకుంటే వర్కర్స్ అని చెప్పేయాలని ఎండి వారికి కూడా సజెషన్స్ ఇస్తూ ఉన్నాం. కేవలం రెంజలే కాకుండా మొత్తం డిస్టిక్లో కూడా అదే విధానం పాటించాలి. ఇప్పుడైనా రెవెన్యూ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఒక లెటర్ రాయండి. లెటర్ రాస్తే అది దాంట్లోకి తీసేసి తత్మది ఈ 3 గుంటలు తత్మదానికి పర్మిషన్ ఇస్తాం. ఇది క్లియరెన్స్ చిన్న చిన్న వీటికి. సరేనా? అర్థమైందా మీకు?